మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజిత్ కుమార్ మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాల నుండి నిండిన తర్వాత నీటిని గోదావరిలోకి విడిచిపెట్టే బదులుగా కెనాల్లోకి వదిలిపెట్టే సాంప్రదాయం ఉండేదని తెలిపారు. గతంలో ప్రాజెక్టులో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే ముందుగానే గేట్లు ఎత్తేవారు, లేదంటే ఆగస్టు 5వ తారీఖు రోజు గేట్లు ఎత్తేవారు. కానీ ఇప్పుడు ఆగస్టు 5వ తారీఖు దాటినా కూడా ఇంకా గేట్లు ఎత్తి రైతాంగానికి నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వెంటనే కడెం గేట్లు ఎత్తి కెనాల్ ద్వారా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదే కాకుండా కడెం ప్రాజెక్టులోని గతంలో పెద్ద ఎత్తున నీరు వచ్చినప్పుడు డ్యామేజ్ అయిన సందర్భంలో, అదేవిధంగా గూడెం లిఫ్ట్ డ్యామేజ్ సందర్భంలో మేఘాల మీద ఆనాడు అధికారులతో మాట్లాడి వాటిని రిపేర్ చేపించి రైతులకు నీరు అందించిన ఘనత దివాకర్ రావు అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గూడెం లిఫ్ట్ మరియు కడెం ప్రాజెక్టు వైపు కనీసం కన్నెత్తైనా చూడలేదని తెలిపారు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రైతాంగానికి కడెం లిఫ్ట్ ద్వారా నీరు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, లక్సెటిపేట, దండేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రెండు నిమిషాలు అంత ఎక్కువలేదు. ఒకటి రేపు 10:30 ప్రెస్ మీట్ ఉంది. పొద్దున్నే అందరి ఇంటికి రండి. ముఖ్య నాయకులు విలేజ్లో నాకు పొలాల్లో కాకుండా సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, మిగతా నాయకులు, కార్యకర్తలు ఎవరు వీలైతే వాళ్ళని 10:30కి మన ప్రెస్ మీట్. నెంబర్ 2, ఇంతకుముందు నేను చెప్పినట్టు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, దివాకర్ రావు గారి నాయకత్వం, విజిత్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ. అన్న ఒక 2 minutes మాట్లాడండి. అందరికీ వాళ్ళ పని అంటే పైసా పైసా పైసా. రైతులకు నీరు అంటే ఎంత ఇష్టమో ఈ మంచిర్యాల ఎమ్మెల్యేకి పైసలు అంతా ఇష్టం ఉన్నారు. అది తప్ప రైతుల కష్టాలు తెలుస్తలేవు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కడెం నీళ్లు ఈ మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా అటు జన్నారం కానీ ఆ ఖానాపూర్ నియోజకవర్గం సంబంధించిన రైతులకు కానీ వెంటనే విడుదల చేయాలి. చెయ్యకపోతే 48 గంటల తర్వాత, శుక్రవారం శనివారం అయిన తర్వాత ఆదివారం రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు హాజీపూర్ నుంచి ఇటు తాళపేట వరకు పాదయాత్ర చేసి రైతులతో పాటు ప్రభుత్వానికి వాళ్ళు అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా పాదయాత్ర చేసి మేము రైతుల పక్షాన ఈ బీఆర్ఎస్ పార్టీ నిలబడతారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఒక ఊరు ఖర్చు లేదు, ఒక కల్లంకాడి ఖర్చు లేదు, ఒక ఇన్స్ట్రక్షన్ లేదు, కథ లేదు, కార్యక్రమం లేదు. దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా కడెం నుంచి రాకపోతే 2 దఫాలు 2015 అంటే మన గూడెం లిఫ్ట్ ఓపెన్ చేసినాక వెంటనే ఇట్లాంటిది ఒక సమస్య వచ్చింది. అంటే వాటర్ లేకుండే, ఇట్లా వాటర్ ఉండి ఇవ్వకపోవడం కాదు, వాటర్ లేకపోతే అప్పుడు ఒకసారి ఇచ్చారు, వర్షాకాలం ఇచ్చారు. ఇంకొకసారి కరోనా సమయంలో అప్పుడు ఒకసారి ఇబ్బంది అయితే అప్పుడు కూడా ఇచ్చారు. అంటే అటు కడెం నుంచి ఇయ్యరు, ఇటు గూడెం నుంచి ఇయ్యరు. ఏమన్నంటే తాగునీటికి అంటారు. అరే ఫుల్ ఉంది భయ్, నీకేనా వాటర్ తక్కువ ఉంటే మాకు ఫస్ట్ తాగునీరు, తర్వాత సాగునీరు అనొచ్చు. ఫుల్ ఉన్నాక నీకు తాగునీరు సాగునీరుకి ఇవ్వాలి కదా. ఇది కొత్తగా మీరు చేస్తుంది కాదు కదా. కడెం ప్రాజెక్ట్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ ఫుల్ ఉన్నాయంటే ఆటోమేటిక్ ఇవ్వాల్సిందే, ఇచ్చేదానికి ఇబ్బంది అవుతుంది. ఇక దివాకర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గూడెం లిఫ్ట్ కాడ ఏదైనా సమస్య వచ్చిందంటే రాత్రి అక్కడ బెడ్షీట్ వేసుకొని పడుకున్నాం. అంటే ఎమ్మెల్యే అక్కడ ఉంటే పని తొందరగా అవుతుంది, రైతులకు తొందరగా నీళ్ళు వస్తాయని చెప్పేసి మాకు గుర్తుంది. ఒక 3-4 సంవత్సరాల క్రితం కడెము వరద వచ్చింది, నీళ్ళు గేట్ తీస్తే గేట్ క్లోజ్ కాలే. మరి కాకపోతే ఎట్లా అని ఒక 15 రోజులు దాన్ని వెంబడి పడి దాన్ని రిపేర్ చేయించి మళ్ళా ఆగస్టు 1st వీక్లో 1వ తారీఖు 2వ తారీఖు వాటర్ వేయడం జరిగింది.
అంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఎమ్మెల్యేలు రైతుల కోసం అహర్నిశలు వాళ్ళకి నీళ్ళు ఇచ్చేదానికి అధికారులు వెంబడి పడేవారు, పైన అధికారులు కూడా సమాచారం ఇచ్చేవారు, ఎప్పటికప్పుడు మాట్లాడేవారు. చాలా క్లియర్గా రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుంది. గడిచిన 2.5 సంవత్సరాల కాలంగా ఎంత గోసగుచ్చుకుంటుంది. ఇవాళ మా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వాలి, రైతులకు వదలాలి, కానీ కిందికి వదిలిపెట్టాలి. అక్కడెక్కడో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కోసం కిందికి వదిలిపెడతాను తప్పితే ఇక్కడున్న రైతులకు మాత్రం ఇస్తలేదు. పోనీ ఏమైనా తక్కువనే నీళ్లు లేదు, బరాబర్ 10 రోజుల కింద నిండు ఉన్నది, ఇవాళ కూడా అట్లే ఉన్నది. ఈ మీటింగ్లు అంటారు, ఇయ్యాలంటారు, రేపులు అంటారు, మాకు అర్థమవుతుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా ఇంజనీర్లకు స్ట్రేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేది, నీళ్లు ఫుల్ ఉన్నాయా రైతులకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు అసలు ఆగస్టు ఇవాళ 6వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అసలు 6వ తారీఖు వరకు ఎక్కడ నీళ్లు ఇయ్యని దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలకు పట్టింపు లేదు, అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ లేవు, రైతులను కోసపెట్టుకుంటారు. ఇంతకుముందు మా పెద్దలు మాట్లాడినట్టు అంటే నీళ్లు కేసీఆర్ మంచిగా ఇచ్చిండు, కరెంటు బ్రహ్మాండంగా 24 గంటలు ఇచ్చిండు, పంటలు మంచిగా పండినాయి, కొనుగోలు మంచిగా అయినాయి, రైతు బంధు రైతు బీమా మంచిగా పడ్డది, గిట్టుబాటు ధర మంచిగా వచ్చింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైతుంది? పంటను చూస్తే వడ్లను చూస్తే భయం అవుతుంది వాళ్ళకు. ఎట్లా కొనాలి? దానికి ఎమ్మెల్యేలకైతే సంతోషం అవుతారు. ఆ వడ్లను చూస్తే వాళ్ళ కమిషన్లు, వడ్లను చూస్తే పైసలు గుర్తొస్తారు. మొన్నటి సీజన్లో వడ్ల కొనుగోలు పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. రైతులందరూ ఏ కళ్ళాలు గడిపోయినా రైతులందరూ తిట్టినోళ్ళు ప్రతి ఒక్కరు తిట్టుడే ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు అయితే ఎకరాలకు నీరు అందించడానికి మరి కడెం ప్రాజెక్టు ఏదైతే నిండుకుండలా ఈరోజు 700 మన ఉండాల్సిన వాటర్ ఏదైతే ఉందో అది నిండుకుండలా ఉండి ప్రతిరోజు 4250 క్యూసెక్ల నీటిని 18 గేట్లు తెరిచి కిందికి వదిలిపెట్టడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి. మరి వారం రోజుల నుంచి కిందికి నీళ్లు వదులుతా ఉన్నారు, కానీ మనకు రావాల్సినటువంటి ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఉందో దానికి ఒక 700-800 క్యూసెక్ల నీటి వదిలినట్టయితే ఈ పాటికి మరి రైతులందరి చెరువులు, కుంటలు నీటి కూడా బావులలో కూడా నీటి లభ్యత పెరిగి అందరికీ సౌకర్యం కలిపి నాట్లన్నీ వేసుకునే సౌకర్యం ఏర్పడేది. మరి ఇదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్ళ కట్టినట్టు అందరికీ కనిపించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రుల బృందమే ఈ రోజు కడెం ప్రాజెక్టును సందర్శించి దాదాపు వారం రోజులు గడిచిపోతా ఉంది. మరి వారం రోజులు గడిచినప్పటికీ వారి ఉద్దేశం ఏంటిది? రైతులకు నీరు వదిలిపెడతారా, పెట్టారా, వేసుకోమంటారా, వద్దంటారా? క్లియర్ గా చెప్పండి, అధికారులతో చెప్పించండి. మీరు ఇయ్యమంటే ఇయ్యమని చెప్పండి, ఇయ్యకపోతే రైతులు దాని మీద ఏం చేయాలనో చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. కానీ నీరు ఉండి కూడా మీరు నీరు ఇవ్వకపోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి మరి దౌర్భాగ్యం ఏంటిది? మీరు ఆలోచన ఏంటిది? ప్రభుత్వం చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతాంగానికి కరువు తీసుకొచ్చి ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి రైతులందరూ మోసం చేసుకుంటూ రైతులను అన్ని రకాల కూడా మోసం చేసి మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మోసం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నామని చెప్పి మేమంతా రైతులను కూడా అనుకుంటా ఉన్నారు. మీరు ఈ సమస్య మీద వెంటనే కడెం కెనాల్ వాటర్, లెఫ్ట్ కెనాల్ వదిలిపెట్టేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతుల తరఫున మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయక తప్పదు. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వర్గం కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి అందరికీ ఇది కళ్ళ కనపడతలేదా? మీ ఉద్దేశం ఎంతో రేపు 2 రోజులలో మీరు రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ తప్పకుండా రైతులకు నీళ్లు వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే రైతులందరినీ పోగు చేసుకుని రైతులతో పోరాటం చేయక తప్పదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ. కడెం నీరు విడుదల గురించి మీరు గతంలో ఎన్నోసార్లు చూసినారు. కడెం నిండగానే నీళ్లు ఇవ్వాలనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. ఎమ్మెల్యేలు కొందరికి, ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళకి కుదిరినా కుదరకున్నా
ఆగస్టు మాసంలో మనం నీళ్లు ఇచ్చుకున్నాం. సరే ఈ వర్షాకాలం కొంత వర్షాలు లేటుగా కురిసినప్పటికీ కడెంలో మరి 2-3 సార్లు 3 పర్యాయాలు మరి గోదావరికి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మొన్న మంత్రుల బృందం కూడా మరి ఆ శాఖ మంత్రి కూడా మరి రావడం జరిగింది. అప్పుడే రైతులందరూ ఆనందంగా మరి మంత్రుల బృందం వస్తుంది, మరి ఆ శాఖ మంత్రి వస్తున్నాడు, నీళ్లు ఇస్తారని అందరు ఆశించారు. అయినా వాళ్ళు కంటి తుడుపుగా మరి ప్రాజెక్టులు నిండిన ప్రాజెక్టులను అధికారులు ఇక్కడ ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు కానీ చొరవ చూపి విడవాలని చెప్పి మొన్ననే మేము ప్రెస్ నోటు ఇవ్వడం జరిగింది దండపల్లి బీఆర్ఎస్ పక్షాన. కానీ వాళ్ళు స్పందన లేదు. మేము కడెం అధికారులకు కూడా ఈ రోజు పొద్దున ఫోన్ చేయడం జరిగింది. 2-3 రైతులు కూడా దండపల్లి నుంచి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేస్తే ఏమంటున్నారంటే కడెం వాటర్ ఇంకా మీటింగ్ కాలేదు. మీటింగ్ అనేది మేము ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా దివాకర్ రావు గారు అధికారంలో ఉన్నప్పుడు మీటింగ్ ఎప్పుడు పెట్టలేదు. నీళ్ళు ఇడిచిన తర్వాత కూడా మేము తర్వాత పోయి పోషమ్మకు పూజ చేసి వచ్చినాము. నీళ్ళు అయితే యథావిధిగా రైతులకు సకాలంలో నీళ్ళు అందించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు కాలయాపన చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. రెండో వారంలో అంటే ఆగస్టు 15 తర్వాత ఇచ్చినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి నార్లు 45-50 రోజుల నార్లు అయితే అవి వేసుకుంటే పంట రాకుండా నష్టపోతారు రైతులు. మరి ఇలా కరెంట్ ఇవ్వాలి, మందు బస్తాలు ఇవ్వాలి, యూరియా ఇవ్వాలి, ఇదంతా ఇచ్చుడు పడుతుంది. లేకపోతే ఇవన్నీ పండిన తర్వాత మళ్ళీ అల్లు కొనాలనే దురుద్దేశంతో నీళ్లు ఇస్తలేదని చెప్పి మాకు అనిపిస్తుంది. ఈ వాటర్ అనేది మిత్రుల సమావేశానికి ఇచ్చేసినట్టు పత్రిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే దండపల్లి మండలంలోని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే లక్ష్యపేట నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పత్రికా విలేకరుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం కడెము కెనాలు 700 ఫీట్లు నిండి ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్నినో అని చెప్పి లేటుగా వర్షాలు వచ్చి మొన్న భారీ వర్షంతో ఒక 8 రోజుల క్రితం కడెము నిండడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే మనకు 28-27 తారీఖులు నిండితే ఇప్పటికి అలా 6 తారీఖు ఇప్పటికి కూడా కడెం నీళ్లు ఇడవడం లేదు. ఎందుకంటే మనం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూలై 20 తారీఖు 25 తారీఖే ఇడిచేది. అప్పుడు వర్షాలు ఆ విధంగా పడ్డాయి. ఇప్పుడు 28 తారీఖు నిండితే 6 తారీఖు వరకు కూడా ఇడవడానికి వాళ్లకు రైతుల మీద ప్రేమ చూపట్లేదు. 4278 క్యూసెక్ల నీరును ప్రతిరోజు కూడా గోదావరికి వృధాగా వదులుతున్నారు. అదే ఒక 600-700 క్యూసెక్ల నీటిని లెఫ్ట్ కెనాల్కు విడిచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆజిపూరు, లక్షెట్పేట, దండేపల్లి, జన్నారం మండలాల రైతులు, అలాగే దస్తూర్బాద మండలాల రైతులు కూడా నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వచ్చిన పత్రికా విలేకరులకు మరియు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో ఎప్పుడైనా కడెం నిండిందంటే నీళ్లను 100% ఏ మీటింగు లేకుండా రైతులకు వదిలేసే కార్యక్రమం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అలాగనే ఇడవడం జరిగింది. 99 రాకముందు 95 ఉన్నప్పుడు కూడా గతంలో నారాపరెడ్డి మన డిఈ ఉన్నప్పుడు ఏసంగి పంట కూడా 42 వరకు ఆయన పండించడం జరిగింది. ఈ రోజు మరి ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది, రైతులను ఏం చేయాలనుకుంటుంది, ఇంత నిర్లక్ష్యం చేసి నార్లు ముదిరిపోతున్నాయి. ఇప్పుడు ఎన్నడో నార్లు పోసుకున్నాం, ఇప్పుడు 28 రోజులు నెల రోజులు నారైంది. ఇప్పుడు కూడా నీరు నిండినాక కూడా మీరు ఎందుకు ఇడుస్తలేరు? అది ఎవరి ప్రాబ్లం ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? ఇప్పుడు మాకు ఏం అర్థం కాక మేము